హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే కాల్చిన వంకాయతో పచ్చి పులుసు చూపించాలనుకుంటున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి నేను 2 గిన్నెల చింతపండు పులుపు తీసుకున్నాను, కొద్దిగా సాల్టు, 3 మీడియం సైజు వంకాయలండి లేతవి, 2 ఉల్లిపాయలు, 15 పచ్చిమిర్చి. వంకాయనైతే నాటు పెట్టి పుచ్చు లేకుండా చూసి ఇలా నల్లగా కాల్చుకోవాలి చిన్న మంట మీద. ఉల్లిపాయనైతే కొంచెం వేడి చేశాను, కాల్చలేదు ఫుల్గా. పచ్చిమిర్చికి వచ్చేసరికి మీకు అలా జల్లెడలో పెట్టి చిటపట్లాడేంత వరకు కాల్చుకోవాలి. మీకు ముఖ్యంగా దానికి ఆ ఫ్లేవర్ పట్టడం, ఆ పొగ ఉంటుంది కదండి, స్మోకీ ఫ్లేవర్ పట్టడం వల్లే ఈ పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, వంకాయలు అయితే చల్లార్చిన తర్వాత అలా తొక్క తీసి మూడింటిని ఒక చోట పెట్టుకున్నానండి. చూసారు కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వంకాయలు. వీటి తయారీ విధానం చూద్దామండి. ముందుగా అయితే సన్నికల పత్రాన్ని శుభ్రం చేసుకొని ఉల్లిపాయలు కచ్చాబచ్చాగా నూరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారండి. నేనైతే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. కొంతమంది తాలింపు వేసుకుంటారు, బెల్లం వేసుకోవచ్చు ఇష్టపడిన వాళ్ళు. ఎవరిష్టం వాళ్ళదండి, దాన్ని బట్టి చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను, చూపించాలనుకుంటున్నాను మీకు. వంకాయ కూడా ముచ్చుకులు తీసేసి మెత్తని గుజ్జు వేసి మెత్తగా అంటే మెత్తగా కాదు, కచ్చాబచ్చాగా. మీకు పచ్చిమిర్చి నూరినప్పుడు చేతులు మండుతాయి అనుకునే వాళ్ళైతే మిక్సీలో కచ్చాబచ్చాగా నూరుకోవచ్చండి. చూసారుగా, ఇదంతా ఇలా నూరుకున్న దాన్ని సన్నకాయలపై నుంచి మొత్తం అంతా ఊడ్చి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా కచ్చాబచ్చాగానే బాగుంటుందండి. ఇది కలిపిన తర్వాత ఇవి తగులుతూ ఉంటాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ, పచ్చిమిర్చి నోటి తగులుతుంటే ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మీకు పులగమన్నంలో తింటే అసలు చాలా బాగుంటుందండి. మేమైతే పండగలప్పుడు ఏదన్నా గుడికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కట ఇలాంటప్పుడు చేసుకుంటామండి. సింపుల్గా అవుతుంది కదండి. ఆయిల్ కూడా వేసుకోండి దీంట్లో. ఉప్పు సరిపడినంత గుజ్జుకి, 2 గిన్నెల చింతపండు పులుపు. ఇదైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకున్నాను, 2 గిన్నెలు పులుపు తీసుకున్నాను. దాంట్ నుంచి చూసారు కదండి, కొంచెం చిక్కగా తీసుకున్నాను, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరి గుజ్జు చిక్కగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా చేత్తో, మీకు ఇష్టం లేని వాళ్ళు గరిటతో కలుపుకోవచ్చు. అది కొంచెం పిసకటం వల్ల మొత్తం ఫ్లేవర్ అంతా దిగుతుంది. చూసారు కదండి, పచ్చి పులుసు అయితే పులగం అన్నంలో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి.